రూముకు వెళ్ళేసరికి మందు తాగిన మొత్తం ఇంకా అలాగే ఉండి బెడ్పై వాలిపోయాను. దాదాపు 3 గంటలకు మా హోమ్ సెక్యూరిటీ కాల్ చేస్తున్నాడు. ఈడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అని లిఫ్ట్ చేసి ఏమైంది అని అడిగాను. సార్ అది అని కాస్త అయోమయంగా మాట్లాడుతున్నాడు. వెంటనే ఏమైందో చెప్పు అని కాస్త గట్టిగా అడిగాను. సార్ ఈ ఇంజనీర్ చనిపోయాడు సార్ అన్నాడు. వెంటనే నిద్ర మత్తులో నుండి తేరుకొని అసలు ఏం మాట్లాడుతున్నావురా, తాగింది దిగలేదా అని అనగానే నిజం సార్, మీరు త్వరగా బయలుదేరి రండి, నాకు కాస్త భయంగా ఉంది అనగానే నేను వెంటనే లేచి మొహం మీద నీళ్లు చల్లుకొని ఇంటి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళాక తెలిసింది వాడు చెప్పింది నిజమేనని. అక్కడ ఇంజనీర్ శవాన్ని చూస్తే బిల్డింగ్ పై నుండి పడినట్టుంది. వెంటనే పోలీసు వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళు వచ్చేసరికి తెల్లారిపోయింది. వాళ్ళు కూడా పైనుండి చనిపోయాడు అని రాసుకున్నారు. ఆ పోలీసు నాకు కాస్త పరిచయస్తుడు. దానివల్ల నాపై ఎటువంటి ప్రెషర్ లేకుండా కేసు క్లోజ్ చేశారు. పోస్ట్ మార్టం తర్వాత ఆ బాడీని వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించేశారు. మిగతా కార్యక్రమాలు పూర్తి కాగానే నాకెందుకో అనుమానం పుట్టింది. కాల్ చేసి చెప్పింది సెక్యూరిటీ వాడు, కానీ వాడు అక్కడ లేడు. వెంటనే వాడు ఉండే ఇంటికి వెళ్ళి చూస్తే వాడు బాగా జ్వరంతో వణికిపోతున్నాడు. లోపలికి వెళ్ళి వాడిని కూర్చోబెట్టి, భయపడకు, అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు, నీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అని అనగానే వాడు కాస్త ఓపిక తెచ్చుకొని, సార్ ఆ రోజు రాత్రి మీరు తాగేసి వెళ్ళిపోయాక ఇంజనీర్ కూడా వెళ్ళటానికి బైక్ స్టార్ట్ చేస్తున్నాడు. అది స్టార్ట్ అవ్వలేదు. ఇంతలో బైక్ స్టాండ్ వేసి పైకి వెళ్తున్నారు. సార్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను. అక్కడ పైన ఎవరో ఉన్నారు చూడు, అయినా నిన్ను కాపలా పెట్టింది ఎందుకు, ఎవరు వస్తున్నారో వెళ్తున్నారో చూసుకోవా అని కోపంగా అన్నారు. నేను అక్కడ చూశాను సార్, కానీ అక్కడ ఎవరూ లేరు. అదే విషయం ఇంజనీర్ గారికి చెప్పాను. ఆయన నా మీద ఇంకా కోప్పడి పైకి వెళ్ళారు. అక్కడ కాసేపు ఎవరితోనో మాట్లాడుతున్నాడు, కానీ అక్కడ సార్ తప్ప నాకెవరూ కనిపించలేదు. కింద నుండి చాలాసార్లు పిలిచాను, కానీ ఆయన నా మాటలు వినిపించుకోలేదు. అలా కాసేపటి తర్వాత ఉన్నట్టుండి ఆయనను ఎవరో కొడుతున్నట్టు అటూ ఇటూ పడుతున్నాడు. అది చూడగానే నాలో భయం పెరిగింది. ఆయన అరుస్తున్నాడు, కానీ సౌండ్ బయటికి రావట్లేదు. నా వైపు సైగ చేశాడు, కాపాడు అన్నట్టు. నేను వెళ్ళటానికి 2 అడుగులు ముందుకు వేశానో లేదు, ఆయనను ఎవరో తోసినట్టు కిందకు పడ్డాడు. ఇదంతా చూసేసరికి నాలో భయం ఇంకా ఎక్కువయింది. అందుకే మీకు కాల్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను సార్ అని వివరించాడు. వాడికి హాస్పిటల్ ఖర్చులకి డబ్బులిచ్చి అక్కడి నుండి వచ్చేశాను. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.